నైస్ నేడు మీ శ్రీజని ఫ్రెండ్స్. ఈరోజు మనం సెగ్మెంటేషన్ అంటే ఏంటి దానికి ఎగ్జాంపుల్గా ఒకటి చూసి చేద్దాము. లైక్ 1 లైనా 1 2 లైనా 2 1 లైనా బ్యాక్లాగ్స్ ఉంటే తొందరగా క్లియర్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సెల్ఫిష్ వదిలేసి సెల్ఫ్లెస్గా మారి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు టెన్షన్లో ఉన్నారు కాబట్టి, ఎగ్జామ్స్ కదా. సో షేర్ చేయండి ఫాస్ట్గా. ఓకే ఓకే లైక్ మీకు 1 1లో 1 2లో 2 1లో ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నా కానీ క్లియర్ చేసుకుని నా ఛానల్లో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, ఆల్ సబ్జెక్ట్స్. ఇంకా మీకు నేను యూట్యూబ్ చదవలేకపోతున్నాను, యూట్యూబ్లో చూసి నాకు పీడిఎఫ్స్ కావాలి అన్న వాళ్ళు పీడిఎఫ్స్ కొనుక్కోండి. సింగిల్ పీడిఎఫ్ 49 రూపీస్ మాత్రమే. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తున్నాను, దాంట్లో ఫాలో అవ్వండి. ఓకేనా? అక్కడ టెక్స్ట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే సెగ్మెంటేషన్ ఈజ్ మెయిన్లీ యూస్ఫుల్ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ మాడ్యులర్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. సెగ్మెంటేషన్ అనేది ఎలా యూస్ఫుల్ అయ్యిద్ది అంటే, మాడ్యులస్ మనము మెయింటైన్ చేయాలి. మాడ్యులర్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. అసలు మాడ్యులర్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ అసలుకి ఏంటంటే చెప్తాను. పేజింగ్ ఇవన్నీ ఉంటాయి, చెప్తాను. ద మేజర్ డిసడ్వాంటేజ్ ఆఫ్ పేజింగ్ ఈజ్ ఏ మాడ్యూల్ మే రిసైడ్స్ ఇన్ డిఫరెంట్ పేజెస్ ఇన్ ద ప్రాసెస్. ఇక్కడ మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, పేజింగ్లో మాడ్యూల్ ఉంటుంది కదా, మాడ్యూల్లో మనకి పేజెస్ ఉంటాయి కదా, మాడ్యూల్లో పేజెస్ అనేవి ఎక్కడంటే అక్కడ చాలా పేజెస్ అనేవి ఉంటాయంట మాడ్యూల్లో. రిసైడ్స్ అంటే ఉంటాయి. ఓకే, లెట్ us టేక్ సి ప్రోగ్రామ్. ఎనీ సి ప్రోగ్రామ్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్. మనము ఇప్పుడు సి ప్రోగ్రామ్ అనేది తీసుకుందాం. అక్కడ మనకి ఏముంటాయి? కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి కదా. సో నెక్స్ట్ చూడండి. సో లెట్ వీ హ్యావ్ 3 ఫంక్షన్స్: డిపాజిట్ ఫంక్షన్, విత్డ్రా ఫంక్షన్ అండ్ క్యాన్సిల్ ఫంక్షన్. ఇవే. ఓకేనా? ఇది ప్రోగ్రామ్ లోపల ఏమున్నాయి? డిపాజిట్ ఫంక్షన్ ఆర్ మెథడ్ అయినా అనొచ్చు, క్యాన్సిల్ మెథడ్ అయినా అనొచ్చు. ఇది సెగ్మెంట్ 0, సెగ్మెంట్ 1, సెగ్మెంట్ 2 అంటే ప్రాసెస్లో అలా రాసాం. ఓకేనా? ఓకే, నెక్స్ట్ చూడండి. ఇక్కడ ప్రోగ్రామ్ కంటైన్స్ దీస్ ఫంక్షన్స్. ప్రోగ్రామ్లో అవన్నీ ఉన్నాయి, ఆ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు దా చెప్పాం కదా, డిపాజిట్, విత్డ్రా, క్యాన్సిల్. హియర్ దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ దాట్ డిపాజిట్ ఫంక్షన్ మే స్టోర్ ఏ డిఫరెంట్ పేజెస్ ఆఫ్ ఏ ప్రాసెస్. Let it occupies 3 pages of process, and also there is a possibility that withdraw function may resides in 10 pages of the program. That means in paging we are not maintaining any module structure. ఇక్కడ మనము ఏంటంటే డిపాజిట్ అనే ఒక ఫంక్షన్లో కొన్ని పేజెస్ ఉన్నాయి, విత్డ్రా దాంట్లో ఇంకొక కొన్ని పేజెస్ ఉన్నాయి. ఎలా ఉంది మనకి? డిఫరెంట్గా ఉంది కదా. డిపాజిట్లో 3 పేజెస్, ఇంకా లైక్ విత్డ్రాలో 10 పేజెస్ ఉన్నాయి కదా. సో ఇది మెయింటైన్ చేయట్లేదు సరిగ్గా. ఇక్కడ 3 ఉంటే అక్కడ 3 అట్లా ఉండట్లేదు. ఎట్లా అంటే అట్లా ఉంటున్నాయి, డిఫరెంట్ పేజెస్. ఓకేనా? అదే మాడ్యులస్. ఇక్కడ మనం మాడ్యులస్ స్ట్రక్చర్ అనేది మెయింటైన్ చెయ్యట్లేదు. ఓకేనా? కరెక్ట్గా 3 ఉందనుకో, దాంట్లో కూడా 3 ఉండాలి, అలా మెయింటైన్ చేయట్లేదు అని చెప్తున్నారు. మాడ్యులర్ స్ట్రక్చర్ మీన్స్ ఈచ్ పార్టీషన్ షుడ్ కంటైన్ ఓన్లీ 1 ఫంక్షన్. సో దిస్ పార్టీషన్ ఆర్ దిస్ ఫంక్షన్ should not occupy more than 1 page. To overcome this problem we use segmentation. సో మనం ఇక్కడ మాడ్యులర్ స్ట్రక్చర్ అనేది మెయింటైన్ చేయట్లేదు. మాడ్యులర్ స్ట్రక్చర్లో మనకి ఫంక్షన్స్, ఈ ఫంక్షన్ 1 ఉందనుకోండి, దీంట్లో కూడా 1 ఉందనుకోండి, దాన్ని ఏమంటాము? మాడ్యులర్ స్ట్రక్చర్ అంటాము. ఈ మాడ్యులర్ స్ట్రక్చర్ కాదు. ఎలాగా? ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 9 10 ఉన్నాయి. సో ఇది మాడ్యులర్ స్ట్రక్చర్ కాదు. ఓకేనా? మెయింటైన్ చేయట్లేదు. ఓకేనా? సో మాడ్యులర్ స్ట్రక్చర్ని మెయింటైన్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తున్నాము? దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనము సెగ్మెంటేషన్ అనేది యూజ్ చేస్తున్నాం. సో సెగ్మెంటేషన్ ఈజ్ ఎ నాన్ కాంటిజియస్ మెమొరీ అలొకేషన్. జస్ట్ లైక్ పేజింగ్, non-contiguous memory allocation means the segment need not be stored contiguous memory allocation. Wherever a free partition, then the operating system allocates the partitions to the corresponding segment. ఇక్కడ సెగ్మెంటేషన్లో మనకి నాన్ కాంటిజియస్ మెమొరీ అలొకేషన్ ఉంటుంది. జస్ట్ లైక్ పేజింగ్లో ఏముంది? నాన్ కాంటిజియస్ మెమొరీ అలొకేషన్ ఉంటుంది. నాన్ కాంటిజియస్ మెమొరీ అలొకేషన్ అంటే ఏంటంటే, ఇక్కడ మనకి కాంటిజియస్ మెమొరీ అనేది స్టోర్ చేయడానికి అవసరం లేదు. ఓకేనా? అలొకేషన్ కాంటిజియస్ మెమొరీ అనేది స్టోర్ చేయడానికి అవసరం లేదు. ఓకేనా? సెగ్మెంట్స్ నీడ్ నాట్ టు బి స్టోర్డ్ ఇన్ కాంటిజియస్. సెగ్మెంట్స్ అనేవి కాంటిజియస్ మెమొరీలో స్టోర్ చేయడానికి అవసరం లేదు.
మనకి ఇప్పుడు ఎక్కడైతే మనకి ఇక్కడ ఫ్రీ పార్టీషన్ ఉందనుకోండి, అక్కడ పోయి అక్కడ స్టోర్ చేసిద్ది సెగ్మెంట్స్. ఆపరేటింగ్ సిస్టమ్ అలోకేట్ ద పార్టీషన్స్ టు ద కరెస్పాండింగ్ సెగ్మెంట్స్. ఇక్కడ ఫ్రీ, ఇప్పుడు ఒక దగ్గర ఫ్రీ లేకపోతే ఇంకో దగ్గర పోయి సెగ్మెంట్స్ అనేవి స్టోర్ అవుతాయి అంటున్నారు. ఓకేనా, అలోకేట్ అయ్యిద్ది అంటున్నారు. ఏం అలోకేట్ అయ్యిద్ది? మెమోరీ. Segment is nothing but a method or a function or a object or some object, class, anything. Segment means a collection of statements. Generally functions will be called a segments. ఇక్కడ ఉన్నాయి కదా, ఇవేంటివి? ఇవేమో లైక్ మెథడ్స్ అనొచ్చు, ఆబ్జెక్ట్ అనొచ్చు, లేకపోతే క్లాస్ అనొచ్చు, ఏవైనా అనుకోవచ్చు. దీన్ని ఏమంటాము? సెగ్మెంట్స్ అంటాము కదా మెథడ్స్ని. సో అదే ఇక్కడ చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ చూడండి. Memory allocation for the segment is paging process only. The given process is divided into a number of partitions, but here the size of the partition is similar to the size of the segment. ఇక్కడ ఏం చెప్తున్నారు? మెమొరీ అలోకేషన్ అనేది పేజింగ్ ఉంటుంది కదా, సెగ్మెంట్ పేజింగ్ ఉంటుంది కదా, పేజింగ్ ప్రాసెస్, అలాగే సెగ్మెంట్ కూడా ఇలాగే ఉంటుంది అంటున్నారు. ఓకే, ఇక్కడ ప్రాసెస్ అనేవి ఎలా డివైడ్ అవుతుంది? పార్టీషన్స్ అంటే ఏంటిది? ఇక్కడ పార్టీషన్స్ అంటే పార్ట్స్. ఓకేనా, చూడండి, ఇది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్లో మనకి ఏమవుతున్నాయి? పార్ట్స్గా డివైడ్ అవుతున్నాయి కదా ఫంక్షన్స్ అనేవి, అదే ఇక్కడ చెప్తున్నారు. బట్ హియర్ ద సైజ్ ఆఫ్ ద పార్టీషన్ ఈజ్ సిమిలర్ సైజ్. ఇది ఎంత సైజ్ ఉంటుందో అంతే సైజ్ ఉంటుంది సెగ్మెంటేషన్ కూడా. ఓకేనా, ఫంక్షన్ ఎంత సైజ్ ఉంటుందో సెగ్మెంటేషన్ కూడా అంతే సైజ్ ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్, సపోజ్ ఇఫ్ ఏ సెగ్మెంట్ సైజ్ ఈజ్ 10 KB, then 10 KB partition will be allocated to the segment. ఇక్కడ సెగ్మెంట్ సైజు 10 KB ఉందనుకోండి, ఇది మెమొరీ కూడా ఎంత అలోకేట్ చేసిద్ది? 10 KB మాత్రమే అలోకేట్ చేసిద్ది. Likewise, main memory is also divided into a number of partitions that depends on the size of the segments. So, operating system allocates a free frames for the corresponding segments. ఇక్కడ మెయిన్ మెమొరీ ఉంటుంది కదా, మెయిన్ మెమొరీ కూడా ఏం చేసిద్ది? డివైడ్ చేసిద్ది. ఎలాగా? నెంబర్ ఆఫ్ పార్ట్స్గా డివైడ్ చేసిద్ది మెయిన్ మెమొరీ. అది ఎలా డిపెండ్ అయి ఉండిద్ది? దట్ డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద సెగ్మెంట్స్. అంటే మెమొరీలో ఎంత అయితే డివైడ్ అయిద్దో సేమ్ దాని మెమొరీ అంతే ఉంటుంది, సెగ్మెంట్ సైజ్ అంతే ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే, 10 KB ఉంటే 10 KB, 2 KB ఉంటే 2 KB, అట్లా. ఓకే, ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అలోకేట్ చేసింది ఫ్రీ ఫ్రేమ్. ఓకేనా, దేనికి కరస్పాండింగ్ సెగ్మెంట్కి ఫ్రీ ఫ్రేమ్గా స్పేస్ అనేది అలోకేట్ చేసిద్ది అని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇది ఎగ్జాంపుల్ సెగ్మెంటేషన్ హార్డ్వేర్. ఓకే, సెగ్మెంటేషన్కి ఒక ఎగ్జాంపుల్ ఇది. ఓకేనా, దీని గురించి అర్థం కావాలంటే ఫస్ట్ మనం మ్యాటర్ చూడాలి. సో ఇక్కడ చూడండి, CPU సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ జనరేట్స్ ఏ లాజికల్ అడ్రస్ ఇన్ ఆర్డర్ టు ఎగ్జిక్యూట్ అన్ ఇన్స్ట్రక్షన్. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది లాజికల్ అడ్రస్ తేవాలి అంటే మనకి ఏం చేయాలి? ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్. ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇన్స్ట్రక్షన్స్, అప్పుడు లాజికల్ అడ్రస్ అనేది వచ్చింది కదా. లాజికల్ అడ్రస్ అంటే ఏంది? లైక్ CPU నుంచి మనము ఏదైనా ఒక డేటాని MMU అంటే మెమొరీ మేనేజ్మెంట్ యూనిట్కి పంపుతున్నప్పుడు మనకి ఏమైద్ది? లైక్ లాజికల్ అడ్రస్ ప్రొడ్యూస్ చేసింది. ఓకేనా, మళ్ళీ MMU నుంచి లైక్ దీనికి మెయిన్ మెమొరీ సెకండరీ మెమొరీకి పంపితే దాన్ని అప్పుడేమైద్ది? ఫిజికల్ అడ్రస్ అనేది ప్రొడ్యూస్ చేసింది. ఓకేనా, అర్థమైందా? లాజికల్ అడ్రస్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts. సో ఇక్కడ చెప్తాను చూడండి, ఇది CPU సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? ఇక్కడ నుంచి ఇక్కడ పోతే లాజికల్ అడ్రస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. లాజికల్ అడ్రస్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts. లాజికల్ అడ్రస్ అనేది 2 parts. ఫస్ట్ పార్ట్ ఈ స్పెసిఫైస్ segment number. నెక్స్ట్ అండ్ సెకండ్ పార్ట్ ఆఫ్ స్పెసిఫైస్ ఆఫ్సెట్. ఇక్కడ మనకి లాజికల్ అడ్రస్ అనేది 2 parts ఉంది, S అండ్ D. S అంటే ఏంటిది? సెగ్మెంట్ నెంబర్. D అంటే ఏంటిది? ఆఫ్సెట్. ఓకేనా, వీటి గురించి చెప్తాను. ఓకే, నెక్స్ట్, ఆఫ్సెట్ మీన్స్ ఏ లొకేషన్ ఇన్సైడ్ ద సెగ్మెంట్. ఆఫ్సెట్ అంటే ఏంటిది? D అంటే ఏంటిది? లొకేషన్ ఇన్సైడ్ ద సెగ్మెంట్. సెగ్మెంట్ లోపల ఉంటుంది కదా మెమొరీ లొకేషన్, అది ఏంటి అని అర్థం.
నెక్స్ట్ ఇయర్ సెగ్మెంట్ నెంబర్ ఈజ్ గివెన్ యాజ్ ఏ ఇండెక్స్ ఆర్ ఇన్పుట్ టు ద సెగ్మెంట్ టేబుల్. మనము ఇక్కడ ఎస్ ఉంది కదా సెగ్మెంట్ నెంబర్, ఈ సెగ్మెంట్ నెంబర్ అనేది మనము ఇక్కడ ఇన్పుట్ ఇస్తున్నాం లిమిట్కి. లిమిట్ అంటే ఏంటి? ఇన్పుట్ ఆఫ్ ద సెగ్మెంట్ టేబుల్. అంటే ఈ సెగ్మెంట్ అనేది సెగ్మెంట్ టేబుల్కి మనం ఇన్పుట్ ఇస్తున్నాము. ఓన్లీ ఎస్ అనేది మనం ఇన్పుట్ ఇస్తున్నాము. ఓకేనా? ఇండెక్స్. ఓకేనా? నెక్స్ట్ we know that every segment table contains base address and limit address. చూడండి, ఈ సెగ్మెంట్ టేబుల్లో మనకి ఏమేమి ఉంటాయి? బేస్ అడ్రస్ అండ్ లిమిట్. లిమిట్ అంటే ఏంది? లెంత్ కూడా అనొచ్చు. లిమిట్ అడ్రస్ ఇంకా లైక్ బేస్ అడ్రస్ ఉంటుంది ఈ సెగ్మెంట్ టేబుల్లో. ఓకేనా? నెక్స్ట్ ఇది చూడండి, ఇదేంటి? మెయిన్ మెమొరీలో ఉన్న లైక్ ఇది బేస్, ఇదేమో ఆపరేటింగ్ సిస్టమ్. సెగ్మెంట్స్ ఉంటాయి ఇక్కడ. ఓకేనా? పేజెస్. ఓకేనా? వీటి గురించి తెలియాలంటే ఫస్ట్ మీరు ఏం తెలియాలి చెప్తాను, అది విన్న తర్వాత వినండి. ఇఫ్ వి టేక్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద మెయిన్ మెమొరీ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ మెయిన్ మెమొరీలో ఫస్ట్ పార్ట్ ఏముంది? ఇక్కడ ఫస్ట్ పార్ట్ మెయిన్ మెమొరీలో ఓఎస్. ఓఎస్ అంటే ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ చూడండి, ఫర్ ద సెగ్మెంట్ 0 ద బేస్ అడ్రస్ స్టార్టింగ్ అడ్రస్ ఈజ్ 100. మెయిన్ మెమొరీలో సెగ్మెంట్ 0 ఉంది కదా, సెగ్మెంట్ 0కి బేస్ అడ్రస్ ఏముంది? 100. ఓకేనా? స్టార్టింగ్ అడ్రస్ ఏంటిది? 100 కదా. సో ఇదే చెప్తాం. వేరాస్ లిమిట్ స్పెసిఫైస్ లెంత్ ఆఫ్ ద సెగ్మెంట్. లిమిట్ అంటే ఏంటిది? ఇది లిమిట్ ఏం స్పెసిఫై చేసిద్ది? లెంత్ ఆఫ్ ద సెగ్మెంట్. చెప్తాను చూడండి. దీని యొక్క లెంత్ 100 నుంచి 200 దాకా ఎంత ఉంది లెంత్, దాన్ని స్పెసిఫై చేయటం. ఓకే? 100 నుంచి 200 ఎంత ఉంది? 100 ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, లెంత్ ఆఫ్ ద సెగ్మెంట్ 0 to 100 ఈజ్ 100 to 200. ఇక్కడ లెంత్ ఆఫ్ ద సెగ్మెంట్ 0 ఈజ్ 100. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మనకి 100 అనేది ఉంది కదా, సెగ్మెంట్ 0 ఉంది కదా, సెగ్మెంట్ 0కి మనకి ఎంత ఉంది స్టార్టింగ్? ఇక్కడ లెంత్ 100 నుంచి 200కి 100 ఉంది కదా మధ్యలో, 100 నుంచి 200కి. ఓకే, 100 నుంచి 200కి కౌంట్ చేస్తే 100 వచ్చింది అక్కడ. Next, let us assume that a CPU accessing a segment 1, the base address of segment 1 is 200 and limit length of the segment is 150. So 200 minus 350 ఎంత? 150. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు చూడండి, ఇప్పుడు CPU అనేది సెగ్మెంట్ 1 అనేదాన్ని యాక్సెస్ చేయాలి అనుకుంటుంది. యాక్సెస్ చేయాలంటే దీని బేస్ అడ్రస్ ఏముంది? బేస్ అడ్రస్ సెగ్మెంట్ 1కి 200. స్టార్టింగ్ అడ్రస్ ఏముంది? 200 ఉంది. సో ఇప్పుడు మనకి లిమిట్ అంటే ఏంది? లెంత్. దీని నుంచి దీనికి సెగ్మెంట్ 1 200 నుంచి 350కి ఎంత ఉంది? సో ఇప్పుడు 200 మైనస్ 350 చేయండి, ఎంత వచ్చింది మనకి? 150. సో లెంత్ ఆఫ్ ద సెగ్మెంట్ ఆర్ లిమిట్ అయినా అనొచ్చు, లెంత్ అయినా అనొచ్చు. లిమిట్ ఆఫ్ ద సెగ్మెంట్ 1 ఈజ్ 150. ఓకే, here while accessing the instruction CPU generates the logical address contains segment 1 and segment 1 is passed to the segment table so that we will get a limit and base address. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మనం యాక్సెస్ చేస్తున్నాం, ఏదైనా ఒక ప్రోగ్రామ్లో యాక్సెస్ చేస్తున్నాం ఇన్స్ట్రక్షన్ని యాక్సెస్ చేసేటప్పుడు CPU అనేది లాజికల్ అడ్రస్ అనేదాన్ని ప్రొడ్యూస్ చేసిద్ది. దేనికి? ఏదైనా ఒక సెగ్మెంట్ 1కి. అప్పుడు సెగ్మెంట్ 1 అనేది ఇది సెగ్మెంట్ అనుకోండి, ఈ సెగ్మెంట్ 1 అనేది ఎక్కడికి పాస్ చేసిద్ది? లిమిట్కి పాస్ చేసిద్ది. ఓకే, సెగ్మెంట్ టేబుల్కి పాస్ చేసిద్ది. సో పాస్ చేసిన తర్వాత మనకి అక్కడ ఏమైంది? ఇక్కడ లిమిట్ అడ్రస్ ఇంకా ఏముంది? బేస్ అడ్రస్ అనేది తెలుసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, let us assume that CPU executes segment 1 here the offset is 50. మీరు అజ్యూమ్ చేసుకోండి ఆఫ్సెట్ అనేది 50 ఉంది. ఓకేనా? సెగ్మెంట్ 1 అనేది ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటున్నాం. సో 50 ఈజ్ కంపేర్డ్ విత్ ద లిమిట్ లెంత్. ఓకే, లెంత్ ఆఫ్ ద సెగ్మెంట్తో మనము కంపేర్ చేస్తున్నాం. దేన్ని? డీని, అంటే ఆఫ్సెట్ని. ఓకేనా? ఆఫ్సెట్ అనేది 50 అనుకుంటున్నాం. ఆఫ్సెట్ మీన్స్ ఏ పర్టికులర్ లొకేషన్ inside the segment 1 contains totally 150 instruction. గైస్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సెగ్మెంట్ 1 ఉంది కదా, ఈ సెగ్మెంట్ 1 లెంత్ ఎంత? 200 మైనస్ 350 చేస్తే మనకి 150 వస్తుంది కదా. సో 150 అనేది ఏంటి? ఇక్కడ మనం
లైక్ 150 అనేది ఏంటి, సెగ్మెంట్ 1 అనేది లెంత్ ఆఫ్ ద సెగ్మెంట్ 1. సో ఇప్పుడు మనం సెగ్మెంట్ 1కి ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాము. సో ఇప్పుడు మనకి ఆఫ్సెట్ వాల్యూ అనేది 50 అనుకోండి, ఓకేనా. ఆఫ్సెట్ వాల్యూ ఈజ్ 50, ఓకేనా. సో ఆఫ్సెట్ వాల్యూ అంటే ఏంది అసలుకి ఇక్కడ దీంట్లో చూడండి ఈ డయాగ్రామ్లో. ఓకే, ఆఫ్సెట్ వాల్యూ ఎంత, డి అనేది ఆఫ్సెట్. సో ఆఫ్సెట్ వాల్యూ ఎంత, 50. సో ఇప్పుడు సెగ్మెంట్ 1 అంటే లిమిట్ యొక్క లెంత్ ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడ పోయింది కదా, లిమిట్ యొక్క లెంత్ ఎంత. లిమిట్ అంటే ఏంటిది, లెంత్ ఆఫ్ ద సెగ్మెంట్. లెంత్ ఎంత ఇప్పుడు మనకి, లెంత్ ఆఫ్ ద సెగ్మెంట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 150 ఉంది. సో ఇప్పుడు మనం డి అనేదేమో 50 ఉంది, ఎల్ అనేది ఎంత ఉంది, లిమిట్ అనేది ఎంత ఉంది, లెంత్ ఎంత ఉంది, 150 ఉంది. దాన్ని మనము ఏం చేయాలో చెప్తాను నెక్స్ట్ ఇక్కడ చూడండి. అవుట్ ఆఫ్ 150 ఇన్స్ట్రక్షన్ విచ్ ఇన్స్ట్రక్షన్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ఇన్ ద దట్ ఈజ్ ద ఆఫ్సెట్. ఇప్పుడు ఆఫ్సెట్ ఉంది కదా, ఆఫ్సెట్ అనేది 50 ఉంది. 150లో ఎక్కడ మనము ఆ ఇన్స్ట్రక్షన్ ఉంది, ఏ ఇన్స్ట్రక్షన్ అది ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటున్నాం అది. సో లెట్ us execute 15th instruction. Offset is 50. We have to compare whether the offset is less than limit or not. If the offset is less than the limit, so then only segment axing is valid instruction. మనం ఇప్పుడు 50 అంటే ఏంటి, ఆఫ్సెట్ వాల్యూ ఎంత ఉంది, 50 ఉంది. సో ఆ 50 అనేది మనం దేంతో కంపేర్ చేయాలి, దేంతో లిమిట్ అనేది ఎంత ఉంది, ఇక్కడ లిమిట్ లెంత్ 150 ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని కంపేర్ చేయాలి, ఓకేనా. ఇప్పుడు డి అనేది ఆఫ్సెట్, ఎల్ అనేది లెంత్. సో ఇక్కడ మనం డి లెస్ దాన్ అంటే డి అనేది ఏంటిది, ఆఫ్సెట్ 50, ఎల్ అనేది ఎంత 150. 50 లెస్ దెన్ 150, 50 అనేది చిన్నగా ఉంది కదా 150 కన్నా. సో ఇదేంటిది మరి, ఇప్పుడు నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు 50 అనేది లెస్ దెన్ 50యా కాదా, అవును. సో ఇప్పుడు నెక్స్ట్ చెప్తాను చూడండి. లిమిట్ ఆఫ్ ద సెగ్మెంట్ 150 we are using less than comparator. We are checking whether the offset is less than limit or not. 50 minus 150 limit minus offset. ఓకేనా, ఇక్కడ రాసాను చూడండి, ఓకేనా గైస్. ఇక్కడ ఇదేంటిది, లెస్ దెన్ అనేది ఏంటిది, కంపారిటర్. దీనికి కంపేర్ చేయడానికి లెస్ దెన్ ఉందా లేదా అంటే 50 లెస్ దెన్ 150 ఉందా లేదా అని కంపేర్ చేయడానికి కంపారిటర్ అనేది యూజ్ చేస్తున్నా. ఇక్కడ మనకి ఎస్ వచ్చింది, ఓకేనా, నో వచ్చింది. ఇక్కడ దాని గురించి కూడా చెప్తాను, ఎస్ అంటే ఏంటిది, నో అంటే ఏంటిది కూడా చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 50 ఈజ్ లెస్ దాన్ 150. డి అంటే ఆఫ్సెట్, ఎల్ అంటే లిమిట్, ఓకేనా. డి ఈజ్ లెంత్ కూడా అనొచ్చు, డి ఈజ్ లెస్ దెన్ లిమిట్. సో కండిషన్ ఈజ్ ట్రూ. సో వీ హ్యావ్ టు execute exact instruction in this segment 1. సో ఆఫ్సెట్ ఈజ్ లెస్ దెన్ లిమిట్ అంటే 50 అనేది తక్కువ ఉందా లిమిట్ కన్నా, 150 కన్నా. సో తక్కువ ఉంది. సో ఇదేంటి కండిషన్ అనేది, ఎస్ కదా. సో కండిషన్ ట్రూ అయితే ఏమైంది, ఎస్. కండిషన్ ఫాల్స్ అయితే నోకి వెళ్ళిద్ది, ఓకేనా. ఎస్ అయింది ఇప్పుడు మనకి, ఓకేనా. కండిషన్ అనేది ఎస్. సో ఫస్ట్ బేస్ అడ్రస్ ఈజ్ 200 and whereas offset address is 50. If we add 200 with 50, then it will give the exact location in the physical memory in the main memory. ఇక్కడ బేస్ అడ్రస్ అంటే సెగ్మెంట్ 1కి బేస్ అడ్రస్ ఎంత, స్టార్టింగ్ అడ్రస్ సెగ్మెంట్ 1కి 200. సో 200. నెక్స్ట్ ఆఫ్సెట్ ఎంత, ఆఫ్సెట్ 50. సో 200 అండ్ ఇంకా 50 అనేది యాడ్ చేసామనుకోండి, మనకేమిచ్చిద్ది, ఇదిగోండి ఇక్కడ యాడ్ అనే ఉంది కదా, ఆపరేటర్ అనేది యాడ్ అనేది ఉంది కదా, ప్లస్ అనేది యాడ్ ఆపరేటరే కదా. సో డి అనేది ఆఫ్సెట్ కాబట్టి ఇక్కడ 50 ఇది ఆఫ్సెట్, ఇంకా బేస్ అడ్రస్ 200. ఇప్పుడు మనం ఇవి రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమిచ్చిద్ది, ఫిజికల్ అడ్రస్ అనేది ఇచ్చిద్ది, ఓకేనా. ఇన్ ద మెయిన్ మెమొరీ, ఓకే. సెకండరీ మెమొరీ అనొచ్చు, మెయిన్ మెమొరీ కూడా అనొచ్చు. నెక్స్ట్ చూడండి, బేస్ అడ్రస్ ఈజ్ with the help of adding the base address with d value add to అంటే d value add to it will give exact physical address in main memory. ఇప్పుడు దాకా చెప్పాను కదా, బేస్ అడ్రస్ ఇంకా
ఆఫ్సెట్ యొక్క అడ్రస్ని యాడ్ చేస్తే మనకి ఏమొచ్చింది, ఫిజికల్ అడ్రస్ అనేది వస్తుంది. ఎగ్జాక్ట్గా ఫిజికల్ అడ్రస్ అనేది ఎంత ఉంది అనేది ఎగ్జాక్ట్గా మనకి తెలుస్తుంది. ఓకేనా. నెక్స్ట్, లెటర్స్ అజ్యూమ్ దాట్ ఆఫ్సెట్ డి ఈజ్ 200 అండ్ లిమిట్ లెంత్ ఆఫ్ ద సెగ్మెంట్ ఈజ్ 150. ఓకే, డి ఉంది కదా, ఆఫ్సెట్ వాల్యూ అనేది మనకి ఎంత ఉంది, ఆఫ్సెట్ యొక్క అడ్రస్ 200 అనుకోండి. లిమిట్ లెంత్ ఆఫ్ ద సెగ్మెంట్ అనేది మనకి లైక్ అజ్యూమ్ చేస్తున్నాం, జస్ట్ లెంత్ ఎంత ఉంది అనుకుంటున్నాము, 150 ఉందనుకోండి. ఇప్పుడు 200 ఈజ్ లెస్ దెన్ 150 అంటే 200 చిన్నగా ఉంది 150 కన్నా, లేదు పెద్దగా ఉంది కదా 200 అనేది 150 కన్నా. సో ఇక్కడ ఏమైద్దో చెప్తాను ఇప్పుడు, అది అనుకోండి. అంటే డి ఈజ్ లెస్ దెన్ లిమిట్, 200 is less than 150, condition is false. So it will be generate, the operating system generates trap means interrupt, so that sequence execution is terminated, process is terminated. ఇప్పుడు మనకి ఆఫ్సెట్ వాల్యూ ఏమో 200, లిమిట్ వాల్యూ ఏమో 150. సో 200 ఈజ్ లెస్ దెన్ 150 కాదు. సో 200 పెద్దగా ఉంది కాబట్టి, లెస్ లేదు కాబట్టి మనకి ఏమైంది, ఇక్కడ ఇంటరప్ట్ అనేది అక్కరైద్ది. సో ఇప్పుడు ఎస్ అనేది కాకుండా నో అనేది అక్కరైపోయింది. సో ఇక్కడ మనకి ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోయింది, టర్మినేట్ అయిపోయింది, ట్రాప్ అయ్యిద్ది, ఏదైనా అనొచ్చు. ఓకేనా. సో ఇది మనకి సెగ్మెంటేషన్ ఆఫ్ ఏ హార్డ్వేర్ క్వశ్చన్ వస్తే ఇలాగ రాయాలి. ఓకేనా గైస్. లైక్ 1-1 లైనా 1-2 లైనా 2-1 లైనా ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే తొందరగా క్లియర్ చేసుకోండి. నా ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. కావాలి అన్నవాళ్ళు, నా పీడిఎఫ్స్ కావాలి అన్నవాళ్ళు కొనుక్కోండి. నాకు అవసరం లేదు, నేను చదువుకోగలను యూట్యూబ్ చూసి అన్నవాళ్ళు యూట్యూబ్ చూసి చదువుకోవచ్చు, మీ ఇష్టం అది. ఓకేనా. లైక్ మీకు jntuh అప్డేట్స్ తెలుసుకోవాలి అన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నేను ఒక యూట్యూబ్ లింక్ ఇస్తున్నాను, దాంట్లో ఫాలో అవ్వండి. ఇంకా వాళ్ళు లైక్ ప్రీవియస్ పేపర్స్ కూడా పెట్టమంటే పెడతారు. ఓకేనా. థ్యాంక్ యూ.